ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో చాలామంది జీవితాలలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును ప్రేరేపిస్తే ఈ పరిచర్యను బలపరచండి. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆమేన్. దేవుడు నిన్ను గూర్చి నీ కుటుంబాన్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునుగాక. ఆమేన్. ఇంగ్లాండు రాజైన ఫెడ్రిక్ ఒకరోజు అల్పాహారం తీసుకోవడానికి కూర్చున్నాడు, అనగా స్నాక్స్ తినడానికి కూర్చున్నాడు. ఆయన సేవకుడు పాయసం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. ఫెడ్రిక్ రాజు పాయసమున్న గిన్నెను ఎత్తుకొని త్రాగబోయాడు. తాను ఆ రోజు బైబిల్ చదవలేదని గుర్తు తెచ్చుకొని వెంటనే ఆ గిన్నె పక్కన పెట్టాడు. ఆ గిన్నె క్రింద పెట్టేశాడు. క్రింద పెట్టి బైబిల్ చదువుకోవడానికి లోపలికి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేసరికి ఒక సాలెపురుగు ఆ పాయసం పైన ప్రాకుతూ కనిపించింది. వెంటనే రాజు తన సేవకుణ్ణి పిలిచి, ఈ గిన్నె తీసుకొని వెళ్ళి మరొక గిన్నె తీసుకురాపో అని ఆ పాయసాన్ని పనివాడి చేతిలో పెట్టాడు. పనివాడు ఆ పాయసం ఉన్న గిన్నెను వంటగదిలోనికి తీసుకొని వెళ్ళాడు. వంటగదిలో వంట చేస్తూ ఉన్నటువంటి ఆ వంటవాడు పనివాడి చేతిలో పాయసం గిన్నె చూసి, రాజుగారికి పాయసం అక్కర్లేదా అని అడిగాడు. అప్పుడు పనివాడు అంటున్నాడు, ఆయన వేరొక గిన్నె తీసుకురమ్మన్నాడు, ఈ గిన్నెలో ఉన్న పాయసము వద్దంట అని చెప్పాడు. వెంటనే వంటవాడు, అయితే రాజుకు తెలిసిందన్నమాట అని తన జేబులో ఉన్నటువంటి రివాల్వర్ తీసి తనని తానే కాల్చుకొని చనిపోయాడు. పనివాడు ఆశ్చర్యపోయాడు. ఆ పాయసమును పనివాడు తీసుకెళ్ళి కుక్కకు పెట్టి చూశాడు. కుక్క సెకండ్లలో మరణించింది. వంటవాడు ఆ పాయసంలో విషము కలిపాడు. రాజు దానిని తినక వేరొక దానిని తెమ్మని అనినందున తన విషయము బయలుపడిందనుకొని వంటవాడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుడు తన ఎడల భయభక్తులు గల వారిని ఇలాగే కాపాడతాడు. ఆ రాజు దేవుని యందు భయభక్తులు కలవాడు కాబట్టి ఈరోజు నేను బైబిల్ చదువుకోలేదే అని గుర్తుకు తెచ్చుకొని, గుర్తు రాగానే పాయసాన్ని కూడా పక్కన పెట్టి, తిండిని కూడా పక్కన పెట్టి, ముందు నా దేవుడు నాకు కావాలి, నాకు తిండి కాదు ముఖ్యము అని చెప్పి వెళ్ళి బైబిల్ చదువుకున్నాడు. కాబట్టి ఆ రోజు దేవుడు ఆ రాజుని తప్పించాడు. అంతలా భయభక్తులు కలిగి ఉన్న రాజును దేవుడు తప్పించాడు. ఆయన యందు భయభక్తులు గలవారిని ఎవరినైనా సరే ఆయన ఆ విధంగానే తప్పిస్తాడు. హల్లెలూయా. వింటున్న సహోదరి సహోదరులారా, మరి దేవుడంటే నీకు భయము భక్తి ఉందా? నువ్వెక్కడున్నా, నువ్వేం చేస్తున్నా దేవుడు నిన్నే చూస్తున్నాడు అని గమనము నీకుందా? ఆ గ్రహింపు నీకుందా?
నువ్వు దేవుని యందు, మనందరము దేవుని యందు ఎంత భయభక్తులను కనబరుస్తామో దేవుడు మనలందరినీ కూడా అదే విధంగా కాపాడతాడు. కాబట్టి మనందరం కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిద్దాము. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఆ రాజుని అపాయము నుండి తప్పించావు. ఆ రాజుని తప్పించిన దేవుడవు, మమ్మల్ని కూడా తప్పించుటకు చాలిన దేవుడవయ్యా. కాబట్టి తండ్రి, మేము కూడా ఆ రాజు వలె భయము, భక్తి కలిగి జీవించాలి తండ్రి. నీ కాపుదల, నీ భద్రత, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీ రక్షణ మేము పొందుకోవాలయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీ కృపలో, మీ దయలో, మీ రక్షణలో దాచి ఉంచుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.